అధికారంలో ఉన్నప్పుడు అంతా మనదేననుకుంటాం, విపక్షంలోకి వచ్చినప్పుడు లోపాలు ఎతుక్కుంటాం. ప్రస్తుతం వైసీపీ ఎతుక్కోవాల్సినటువంటి అంశం, తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ప్రధానంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో ఉపాధి అవకాశాలు కోల్పోతాం అన్నటువంటి భయపడ్డటువంటి ప్రతి న్యాయవాది వ్యతిరేకంగా ఓటేశారు. టోటల్గా వాళ్ళకి 5,000 రూపాయల డబ్బులు సిస్టమ్ పెట్టింది జగన్. 5,000 చేతికి ఇచ్చి ఉన్న ఉపాధే పోగొడుతున్నాడు అన్నటువంటి కసితో న్యాయవాదులందరూ ఓట్లేశారు. అదే సందర్భంలో ఉపాధ్యాయులు వాళ్ళు ఏదో ఓ మనిషిని పెట్టేసి చదువులు చెప్పించుకుంటున్నారు, లేకపోతే ఇంకో రకంగా ఎంజాయ్ చేస్తున్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా యాప్లు నువ్వు స్కూల్లోనే ఉండాలి అనడంతో ఆగ్రహం వచ్చింది. అదే సందర్భంలో కొత్త కోర్సులు పెట్టి అర్జెంటుగా మీరు మారండి అంటే కోపం వచ్చింది. దాని పర్యవసానం వాళ్ళు వ్యతిరేకంగా ఓట్లు వేసినటువంటిది, ఉపాధ్యాయులందరూ సమిష్టిగా వ్యతిరేక ఓట్లు వేసినటువంటి అంశం. అట్లాగే డాక్టర్లు ప్రత్యేకించి ఆరోగ్యశ్రీ అంశంలో పెంచమంటే పెంచకపోవడం, రెండో పక్కన వచ్చేటప్పటికి ఏదైతే క్రమంగా ఆరోగ్యశ్రీని తీసుకొచ్చి ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నటువంటిది భయం వేసింది. వాళ్ళు వ్యతిరేకంగా ఓట్లేసినటువంటి ఫలితం. వీళ్ళందరికీ తోడుగా ప్రధానంగా ఎవరైతే 60 లక్షల మంది మద్యం విక్రయదారులు కాదు, తాగుబోతులు అంటాం, మద్యం కొనుగోలుదారులు అనాలి. ఎందుకంటే ఇప్పుడు అది కూడా సోఫిస్టికేటెడ్ పదం వాడాలేము, లిక్కర్ యూజర్స్ అనే పదం వాడాలేము, మద్యం వినియోగదారులు అని. ఎందుకంటే కోపం వస్తుంది ఇప్పుడు, అందుకోసం అని చెప్పేసి వాళ్ళు ఒక 60-70 లక్షల మంది ఈ అంతా కలిపితేనే జగన్ని దించినటువంటిది. ఇప్పుడు వీటికి జగన్ దగ్గర ఉన్న సమాధానం ఏంటి? సమాజం ఒకటి మాట్లాడుతుంది, అలాంటి దాంట్లో వీళ్ళేమో అంటే వీళ్ళందరినీ పోలరైజ్ అవుతారు, వీళ్ళ పట్ల అసంతృప్తితో ఉన్నటువంటి సమాజం మాత్రం పోలరైజ్ కాలేదు. అదే జగన్కి మైనస్ అయింది. మరి దీనికి పరిష్కారం ఏంటి జగన్ దగ్గర చూడాలి.